హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లక్ష్య ద ఇనిషియేటివ్ ఆఫ్ లా ఎక్సలెన్స్. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మేక్ ఇన్ ఇండియా భారత్లో తయారీ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. అలాగే ఎకానమీలో కూడా చదువుకుంటాము. ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సెప్టెంబర్ 2014లో ప్రారంభించారు. ఆర్థిక వ్యవస్థ యొక్క 25 విభాగాల్లో ఉద్యోగ సృష్టి మరియు నైపుణ్యం మెరుగుదల లక్ష్యంతో దీన్ని తీసుకురావటం జరిగింది. అందులో ఆటోమొబైల్స్, అలాగే ఏవియేషన్, బయోటెక్నాలజీ, రసాయనాలు, నిర్మాణం రంగం, రక్షణ రంగంలో తయారీ, ఎగుమతులు, అలాగే ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, విద్యుత్ యంత్రాలు, ఫుడ్ ప్రాసెసింగ్, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్, లెదర్ ఇండస్ట్రీస్, మైనింగ్, మీడియా మరియు ఎంటర్టైన్మెంట్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, ఫార్మసిటికల్స్, ఓడరేవులు, రైల్వేలు, ఇలా అన్ని రంగాలు ఉన్నాయి. అంతేకాకుండా యువజనుల నైపుణ్యాల్ని పెంచటం కోసం నైపుణ్య భారత్ అనే దాన్ని కూడా తీసుకురావటం జరిగింది. పర్యావరణ అనుకూల పారిశ్రామిక విధానాల ద్వారా దేశం యొక్క తయారీ రంగంలో 2025 నాటికి 10 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. తయారీ రంగంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడగల స్థాయికి భారత్ని చేర్చటమే తమ విధానం అనేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఉత్పత్తి రంగంలో వృద్ధి రేటును 2 అంకెల స్థాయికి చేర్చడం ద్వారా 12 నుంచి 14% వృద్ధి సాధించాలి అనేసి కేంద్ర ప్రభుత్వం సంకల్పంగా పెట్టుకుంది. ఆ రకంగా చూస్తే 2025 నాటికి స్థూల దేశీయోత్పత్తిలో ఉత్పత్తి రంగం వాటా అన్నది 25% చేర్చాలి అనేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సులభతర వాణిజ్య సూచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇందులో భారత్ యొక్క ర్యాంకు ప్రధానంగా మారింది. 2018లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారత్ ర్యాంక్ 77గా ఉంది. ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రపంచ బ్యాంకు 10 అంశాలని ప్రాతిపదికగా తీసుకుని ర్యాంకుల్ని ప్రకటిస్తుంది. దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నీతి ఆయోగ్ అలాగే ఐడిఎఫ్సి ఇన్స్టిట్యూట్లు 2017లో ఒక అధ్యయనాన్ని నిర్వహించాయి. సులభతర వాణిజ్య సూచీలో వివిధ దేశాలకు ర్యాంకుల్ని నిర్ణయించేందుకు ప్రపంచ బ్యాంక్ అనుసరిస్తున్నటువంటి విధానానికి వాస్తవ స్థితిగతులకి ఏమాత్రం పొంతన లేదు అనేసి ఆ అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి ఈ సులభతర వాణిజ్య సూచీలో ర్యాంకు మెరుగుపడినంత మాత్రాన దేశంలో ఉత్పాదక రంగం అద్భుతంగా మారిపోయింది అనేసి చెప్పకూడదు. భూమి, కార్మిక సంస్కరణల విషయంలో ఇప్పటికీ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయి. దేశంలో అధికార స్వామ్యం చాలా వరకు అవినీతిలోనే ఉంది. ఇవన్నీ పరిష్కరించకుండా మేక్ ఇన్ ఇండియా అనేటటువంటిది సాకారం అవ్వదు. మేక్ ఇన్ ఇండియా కింద ఇండియాలో పెట్టుబడి పెట్టాలి అంటే రాష్ట్రాల్లో వ్యాపార నిర్వహణకు అనుకూలమైనటువంటి వాతావరణం, పరిశ్రమల స్థాపనకు విధానపరమైనటువంటి మద్దతు, మౌలిక సదుపాయాల అందుబాటు, ఇవన్నీ కూడా జాతీయ మరియు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ప్రభావితం చేసేటటువంటి అంశాలు. వీటి ఆధారంగానే పారిశ్రామికవేత్తలు పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాలు దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అత్యధిక స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా కారణం ఇదే. సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలన్నింటినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దినప్పుడు మాత్రమే తయారీ రంగంలో దేశం అత్యున్నత స్థాయిని చేరుకోగలుగుతుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అంశాలు ఏంటి అనేసి మనం చూస్తే ఆధునిక అవసరాలకు తగినట్లు సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటం, అలాగే భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకుని అత్యాధునికమైనటువంటి ఉత్పత్తుల్ని సృష్టించటం, తయారైన ఉత్పత్తుల్ని విక్రయించేందుకు సరికొత్త విపణులని అంటే మార్కెట్లని అన్వేషించటం, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అంశాలు. మరొక వైపు విద్య, నైపుణ్యాభివృద్ధి, వీటి మీద పెట్టుబడులను పెంచి నైపుణ్య మానవ వనరుల తయారీకి కూడా ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా సుస్థిర పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యాన్ని సాధించే క్రమంలో పర్యావరణ హితమైనటువంటి ఇంధన వనరుల్ని సమకూర్చుకోవటం కూడా అత్యంత కీలకమైన అంశం. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం, పీపీపీ అంటాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇందులో దేశంలోని మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులను పెట్టాలి. అప్పుడే భారత్లో తయారీ రంగానికి కొత్త జవసత్వాలు అనేవి కలుగుతాయి.
అంతేకాని వచ్చే వాణిజ్యవేత్తలకు ఎర్ర తివాచీ పరిచి స్వాగతాలు పలికి వాళ్ళకు మంచి ఆతిథ్యం ఇచ్చినంత మాత్రాన దేశ ఉత్పత్తి రంగంలో ఎలాంటి రూపురేఖలు మారిపోవు. తయారీ రంగంలో మనం కజకిస్తాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. కజకిస్తాన్ అనేది మధ్య ఆసియాలో ఉన్నటువంటి ఒక చిన్న దేశం. ఆ దేశంలో దేశ పారిశ్రామిక అభివృద్ధికి అడ్డుపడుతున్నటువంటి మూల కారణాలని గుర్తించి వాటికి పరిష్కారాలని అన్వేషించి దానికోసం క్షేత్రస్థాయిలో వాణిజ్య పరిస్థితుల్ని గుణాత్మకంగా మార్చింది. దాని ద్వారా సులభతర వాణిజ్య నిర్వహణ సూచీలో తొలి 30 దేశాల్లో ఇది కూడా స్థానం సంపాదించింది. 2018లో 36వ స్థానంలో ఉన్నది. తాజాగా 28వ స్థానానికి వచ్చేసింది. దేశంలో వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవసరమయ్యే సమయాన్ని 9 నుంచి 5 రోజులకు తగ్గించింది. అలాగే సరిహద్దుల నుంచి కూడా వాణిజ్య కలాపాలకు ఇబ్బంది లేనటువంటి వాతావరణం కోసం ఎలక్ట్రానిక్ కస్టమ్స్ డిక్లరేషన్ అనేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. దాంతోపాటు కస్టమ్స్ ట్యాక్స్లను కూడా భారీగా తగ్గించింది. దానివల్ల ఆ దేశంలో వ్యాపారం అనేది సులభతరం అయింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్నికల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీలో ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ కనుక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పేదల ఇంటి రుణాలని బ్యాంకులకు చెల్లించే బాధ్యత కూడా మాదే అనేసి ప్రకటించింది. పేదలకి కొత్తగా కట్టించే ఇల్లు ఉచితంగా ఇవ్వడంతో పాటు ఇప్పటి వరకు నిర్మాణంలో ఉన్నటువంటి అన్ని రకాల ఇళ్ల బకాయిల్ని కూడా రద్దు చేస్తాము అనేసి చెప్పింది. ఇలా రద్దు చేయనున్నటువంటి బకాయిల విలువ 30,264 కోట్లుగా ఉండబోతోంది. ఇది కనుక అమల్లోకి వస్తే పట్టణ పరిధిలో 21,044 కోట్లు, గ్రామాల్లోని 9,220 కోట్ల ఇళ్ల బకాయిలు రద్దవుతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర అంటాము దాని గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అన్నటువంటి కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. వ్యవసాయ ఉత్పత్తులకి మార్కెట్లో ధరలు పడిపోయినప్పుడు ఒక్కో పంటకి నిర్ణయించినటువంటి కనీస మద్దతు ధరని చెల్లించి ఆ పంటను కొనుక్కుంటాము అన్న హామీని కనీస మద్దతు ధర ద్వారా ప్రభుత్వం ఇస్తుంది. ఈ కనీస మద్దతు ధర నిర్ణయించడానికి ప్రతి సంవత్సరం కూడా అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ కమిషన్ అనేది వివిధ పంటలు పండించడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేసి అంచనా వేస్తుంది. ఈ కమిషన్ ఈ అంచనాల్ని 3 పద్ధతుల్లో చేస్తుంది. మొదటి పద్ధతిలో నిర్ణయించిన ఖర్చును A2గా చెప్తారు. రైతులు ఒక పంట పండించడానికి పెట్టిన మొత్తాన్ని కూడా ఇది తెలియచేస్తుంది. ఇందులో విత్తనాలు, ఎరువులు, కీటకనాశనులు, అలాగే వ్యవసాయ కార్మికులకు ఇచ్చినటువంటి కూలీ డబ్బులు కూడా ఉంటాయి. రెండవ పద్ధతిలో ఖర్చును A2+FL అనేసి అంటాము. మొదటి పద్ధతి వచ్చేసి A2, రెండవ పద్ధతి వచ్చేసి A2+FL అంటాము, ఫ్యామిలీ లేబర్ అనేసి. ఇందులో A2లో ఉన్న అంశాలే కాకుండా, అంటే విత్తనాలు, ఎరువులు, కీటకనాశనలు ఇవే కాకుండా కుటుంబ సభ్యులు తమ సొంత వ్యవసాయ క్షేత్రంలో పనిచేసినప్పుడు వాళ్ళ యొక్క శ్రమ విలువను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇతరులకు ఇవ్వాల్సినటువంటి వేతనాలతో సమానమైన విలువని ఈ కుటుంబ సభ్యుల శ్రమకి ఇవ్వాల్సి ఉంటుంది. మూడవ పద్ధతిని C2 అనేసి అంటాము. ఈ C2లో A2, FL వీటితో పాటు వ్యవసాయ భూమి విలువను, దానికి ఇవ్వాల్సిన కిరాయి, వడ్డీల్ని కూడా లెక్కలోకి తీసుకుంటారు. స్వామినాథన్ కమిషన్ అనేటటువంటి ఈ కమిషన్ నివేదిక ప్రకారం కనీస మద్దతు ధర అన్నది C2 కన్నా 50% ఎక్కువగా ఉండాలి. అయితే మొన్న ప్రకటించినటువంటి కనీస మద్దతు ధరలు C2 కన్నా సుమారు 11 నుంచి 14% మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకి వరి మద్దతు ధర తీసుకుంటే ఈ C2 కన్నా కూడా 12.21% మాత్రమే ఎక్కువగా ఉంది. మొక్కజొన్న మద్దతు ధర వచ్చేసి C2 కన్నా 14.9% ఎక్కువగా ఉంది. పత్తి 14.1% ఎక్కువగా ఉంది. ఇలా ఉన్నాయి. అయితే మనం స్థూలంగా చూస్తే దేశంలోని కేవలం 6% మంది రైతులకు మాత్రమే కనీస మద్దతు ధర అందుతోంది. మార్కెట్ ధరలు పడిపోయినప్పుడు రైతుకు ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర అందేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వం చాలా పంటలకు మద్దతు ధర ప్రకటించినా కూడా మద్దతు ధర లభించేది వరి, గోధుమ పంటలకు మాత్రమే. ఈ పంటలకు కూడా మద్దతు ధర లభ్యత అన్నది పంజాబ్, హర్యానా, ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాలకే పరిమితంగా ఉంది. పండించిన వరి పంటలో 3వ వంతు పంటకి, అలాగే గోధుమలు 4వ వంతు పంటకి, సజ్జలలో అయితే 0.2% పంటకు మాత్రమే మద్దతు ధర అందుతోంది. అంటే ఎంఎస్పి అన్నది కేవలం కాగితాలకే పరిమితం అవుతోంది. చాలా రాష్ట్రాల్లో చూసుకుంటే ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అంటాము, పంటల్ని సేకరించే కేంద్రాలు కూడా లేవు. వ్యవసాయ కుటుంబాల్లో చేసినటువంటి సర్వే ప్రకారం 85%గా ఉన్నటువంటి సన్నకారు రైతులకి అసలు మద్దతు ధర గురించిన అవగాహనే లేదు. కాబట్టి ప్రభుత్వాలు జస్ట్ మద్దతు ధరల్ని ప్రకటించడమే కాకుండా ఈ మద్దతు ధరలు రైతులకు అందేట్టుగా పంటల సేకరణ కేంద్రాలని కూడా ఎక్కువ సంఖ్యలో ప్రారంభించాలి. వాటి గురించి రైతులకి విస్తృతమైనటువంటి అవగాహన కూడా కల్పించాలి. అప్పుడే రైతులకి వీటి వల్ల కొంచెమైనా ప్రయోజనం కలుగుతుంది. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి చెరుకు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 సంవత్సరాల నుంచి చెరుకు పండిస్తున్నా కూడా వాళ్ళు కనీసం వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే స్థాయిలో లేరు. పంట అమ్ముకుందామంటే కనీస మద్దతు ధర కూడా లభించక, తీరా అమ్ముకుంటే చక్కెర కర్మాగారాల నుంచి బకాయిలు విడుదల కాక పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి చెరుకు రైతులు నలిగిపోతూ ఉన్నారు. మన దేశంలో సగం చెరుకు దిగుబడి ఈ ప్రాంతం నుంచే వస్తుంది. సంవత్సరంగా దాదాపు 9,000 కోట్ల మేర బకాయిలు వీళ్లకు రావాల్సి ఉన్నాయి. దాదాపు ఒక్కో రైతుకు కనీసం 1.5 లక్షలు అందాల్సి ఉంది. ప్రభుత్వమేమో తమకు ఇవ్వాల్సినటువంటి మొత్తాలు ఇస్తేనే మేము వాటిని రైతులకు చెల్లించగలము అనేసి చక్కెర కర్మాగారాలు అంటున్నాయి. మా కష్టానికి తగ్గిన ఫలితం ఇవ్వకుండా రైతుకు ఏడాదికి 6,000 రూపాయలు ఇస్తే ఎలాంటి ప్రయోజనం మాకుండదు అనేసి పేర్కొంటున్నారు. అయితే ఇక్కడ 6,000 ఏంటి, పిఎం కిసాన్ అనేసి మనం ఒకటి చెప్పుకున్నాము, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేసి, దీని కింద రైతుకు 6,000 ఇస్తాము అనేసి మనం చెప్పుకున్నాము. ఇలా 6,000 ఇచ్చినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు, మాకు ఎంఎస్పి కరెక్ట్గా అందేటట్లు చేయండి అనేసి వీళ్ళు చెప్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్వీప్ కార్యక్రమం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీ కింద ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. స్వీప్ సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ అంటాము. దీనిని ఓటర్లకు అవగాహన కల్పించేందుకోసం తీసుకురావటం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం సముద్ర తీరంలో యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సిబిడిటి గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి ట్యాక్సేషన్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ యాక్ట్ 1963 దీని కింద ఈ సిబిడిటిని ఏర్పాటు చేశారు. లాస్ట్ ఇయర్ జూన్లో గవర్నమెంట్ పాన్ కార్డ్ని ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవటానికి 31 మార్చిన లాస్ట్ డేట్ అనేసి చెప్పింది. ఈ గడువును మరొక 6 నెలలు సెప్టెంబర్ 30 వరకు పెంచినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. ఇలా ఆధార్ మీద గడువును పొడిగించటం ఇది 6వసారి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి MiG-27 యుద్ధ విమానం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి డిఫెన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఈ MiG-27 యుద్ధ విమానాలకి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు అవి ఎగిరే శవపేటికలుగా భావించాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం వరుసగా ఈ మిగ్ విమానాలు కూలిపోతూ ఉండటం. దీనివల్ల ఈ మిగ్ విమానాల మీద కూడా ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ఈ మధ్య పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని వెంబడించి పాకిస్తాన్ చెరలోకి వెళ్ళినటువంటి అభినందన్ నడిపింది కూడా ఈ మిగ్ విమానమే. కొన్ని రోజుల కిందట బికనీర్ ప్రాంతంలో ఈ MiG-21 యుద్ధ విమానం కూలిపోయింది. తాజాగా రాజస్థాన్లో ఉన్నటువంటి జోధ్పూర్లో MiG-27 యూపీజీ విమానం కూలిపోయింది. జోధ్పూర్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరినటువంటి కాసేపటికే రాడార్ మీద విమానం ఆచూకీ గల్లంతైపోయింది.
జోధ్పూర్కి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సిరోహి అనే ప్రాంతంలో ఈ మిగ్ విమానం కూలిపోయినట్లు గుర్తించారు. వ్యూహం పరంగా ఇప్పటికీ మిగ్ విమానాలు మన భారత వాయుసేనలో కీలకంగా ఉన్నా కూడా అవి తరచుగా ప్రమాదాల బారిన పడుతూ ఉండటం భారత రక్షణ వర్గాల్ని ఆందోళనకు గురిచేస్తోంది. వీటిని స్క్వాడ్రన్ల నుంచి తొలగించాలి అన్న డిమాండ్లు కూడా రాకపోలేదు. ఈ MiG-27 యుద్ధ విమానం కూలిపోయినా కూడా ఇందులోని పైలట్కి ఎలాంటి ప్రమాదం కూడా కలగలేదు. కానీ గతంలో జరిగినటువంటి కొన్ని ప్రమాదాల్లో పైలట్లు కూడా మృతి చెందారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అసోచామ్ PwC నివేదిక గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. అసోచామ్ PwC నివేదిక ప్రకారం భారతదేశం 2021 నాటికి అగ్రశ్రేణి 10 విపణుల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది అనేసి ఈ నివేదిక చెప్తోంది. అలాగే మీడియా వినోద రంగం మీద దేశం యొక్క తలసరి వ్యయం 2021 నాటికి $32 చేరే అవకాశం ఉంది. అలాగే ప్రపంచంలోనే OTT ఓవర్ ద టాప్ సర్వీసెస్ అంటాము, కోరుకున్నటువంటి వీడియోల్ని వీక్షించటం. ఈ విపణిలో కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. 2022 నాటికి ఈ మార్కెట్ $52.68 బిలియన్ చేరుకోవచ్చు. ఇది 2017లో మనకి $30.36 బిలియన్ ఉంది. ఈ OTT కంటెంట్ వృద్ధికి స్మార్ట్ ఫోన్ల యొక్క వినియోగం దేశంలో బాగా పెరగటం, డేటా ఛార్జీలు తగ్గటం ఇవన్నీ కూడా దాని యొక్క వృద్ధికి దోహదపడుతున్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా OTT మార్కెట్ 2017-22 మధ్య కాలంలో 10.1% వార్షిక వృద్ధి సాధించే అవకాశం ఉంది అనేసి చెప్తోంది. ప్రపంచవ్యాప్తంగా వినోద ప్రసార మాధ్యమ పరిశ్రమ అనేది వినియోగదారుడికి ఎలాంటి కంటెంట్ అవసరమో దాన్ని అందించాలనే దృక్పథంతో బాగా వెళ్తోంది. 2021 నాటికి భారత్ మీడియా వినోద తలసరి ఆదాయ వ్యయం $2,080 ఉండొచ్చు. అయితే చైనాలో $14,430 వినోద తలసరి వ్యయం ఉంటే అమెరికాలో 1.46 లక్షల వినోద తలసరి వ్యయం అనేది ఉంది. అలాగే భారత్లో వీడియో ఆన్ డిమాండ్ విభాగంలో కూడా ఎంపిక అవకాశాలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రధానంగా హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్, ఎరోస్ నౌ ఇలాంటి సంస్థలు కూడా ఈ సేవల్ని అందిస్తూ ఉన్నాయి. వాటిల్లో అవే పోటీ పడటంతో పాటు DTH సంస్థలతో కూడా పోటీ పడాల్సి వస్తుంది అని చెప్పేసి అసోచామ్ PwC నివేదికలో తెలియజేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి PSLV C-45 గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి స్పేస్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైనటువంటి షార్ SDSC అంటాం, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నెల్లూరులో ఉన్నటువంటి శ్రీహరికోటలో ఉంది. ఇక్కడి నుంచి ఇవాళ ఉదయం పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ PSLV C-45ని అంతరిక్షంలోకి ప్రయోగించటం జరిగింది. ఈ PSLV C-45 అన్నది ఇస్రోకి 47వ మిషన్. దీని ద్వారా 28 శాటిలైట్స్ని వేరే కంట్రీస్ యొక్క 28 శాటిలైట్స్ని నింగిలోకి పంపటం జరిగింది. ఈ PSLV C-45 యొక్క ప్రత్యేకతలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒకటి వచ్చేసి ఈ PSLV C-45 అన్నది శాటిలైట్లని 3 వేరువేరు కక్షల్లో ప్రవేశపెడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ PSLVలో ఎప్పుడు 3 స్టేజెస్లో మాత్రమే ఇంధనాన్ని పంపేవారు, ఘన, ద్రవ ఇంధనం ఇలాగా. కానీ ఇందులో 4వ స్టేజ్ కూడా ఉంది. అందులో సోలార్ ప్యానెల్స్ని ఉపయోగించారు. ఇందులో ఉన్నటువంటి 4 స్టేజెస్లో 1 మరియు 3వ స్టేజ్లో ఏమో సాలిడ్ ప్రొపెల్లెంట్స్ని యూజ్ చేస్తారు. 2 మరియు 4వ స్టేజెస్లో వచ్చేసి లిక్విడ్ ప్రొపెల్లెంట్స్ని యూజ్ చేస్తారు. ఈ 4వ స్టేజ్లో ఈ లిక్విడ్ ప్రొపెల్లెంట్కి అదనంగా సోలార్ ప్యానెల్స్ని కూడా యూజ్ చేయటం జరిగింది. ఈ PSLV C-45 DRDOకి చెందినటువంటి 436 కిలోల ఇమిసాట్. ఈ ఇమిసాట్ని 749 కిలోమీటర్ల ఎత్తున, విదేశాలకు చెందినటువంటి ఇంకో 28 ఉపగ్రహాలని 504 కిలోమీటర్ల ఎత్తున ఉన్నటువంటి కక్షలో విడిచిపెట్టింది. దాని తర్వాత రాకెట్లో ఉన్నటువంటి 4వ దశ 485 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుని ఆ కక్షలో తిరుగుతూ ఉంటుంది. ఇందులో మైక్రోగ్రావిటీ వాతావరణాన్ని సమకూర్చుకొని వివిధ పరిశోధనలు చేపట్టబోతున్నారు.
ఈ ప్రక్రియ మొత్తం విజయవంతంగా ముగిసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ధరణి చట్టం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఒకే చోట భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, టైటిల్స్ జారీ చేయటం, వీటి కోసం ఒక కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భూముల నిర్వహణ అంతా పూర్తి స్థాయిలో పారదర్శకంగా కొనసాగేలాగా సాంకేతికత సహాయంతో ఎప్పటికప్పుడు దస్త్రాల్ని ఉన్నతీకరణ పూర్తయ్యేలాగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ భూ దస్త్రాల్లో మార్పులు చేర్పులు చేయాలంటే దానికి సంబంధించిన అధికారులనే బాధ్యులు చేసేలాగా బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ ధరణి చట్టం కింద రెవెన్యూ శాఖలో ఇప్పుడున్నటువంటి రిజిస్ట్రేషన్లు, భూ పరిపాలన ప్రధాన కమిషన్, భూమి కొలతలు, నిర్వహణ భాగాలు వీటన్నింటినీ కూడా ఒకే గొడుగు కిందకు తీసుకురాబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.